అధికారులు చేసిన పొరపాటు ఆ వృద్ధుడికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. అయ్యా, నన్ను అధికారులు 6 నెలల క్రితం చంపేశారు, నన్ను బ్రతికించండి అంటూ 6 నెలలుగా వేడుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నన్ను బ్రతికించండి, నాకు పెన్షన్ ఇప్పించండి అంటూ ఓ వృద్ధ నేతన్న అధికారులను వేడుకుంటున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. అధికారులు చేసిన తప్పుతో రోడ్డున పడ్డ ఓ వృద్ధుడి దీనగాథపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం గాంధీనగర్కు చెందిన భీమనాథిని లక్ష్మీనారాయణ అనే నేత కార్మికునికి 2014లో పెన్షన్ మంజూరైంది. నాటి నుండి నెల నెలా పెన్షన్ పొందాడు. దీంతో మున్సిపల్ అధికారుల వద్దకు వెళ్లి అడిగాడు. వారు లక్ష్మీనారాయణ చనిపోయినట్లుగా రికార్డు చూపిస్తుందని తెలిపారు. దీంతో లక్ష్మీనారాయణ అవాక్కయ్యాడు. తను బ్రతికే ఉండగా చనిపోయినట్టు ఎలా ఉంటుందని అధికారులను ప్రశ్నించాడు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి అక్కడి అధికారులను కలిశాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. నాటి నుంచి నేటి వరకు అనగా సుమారు 6 నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. దరఖాస్తు పెట్టు, మళ్లీ వచ్చేటట్టు చేస్తామని అధికారులు చెప్పగా మళ్లీ దరఖాస్తు చేసుకున్నానని, అయినా ఎలాంటి ఫలితం లేదని వాపోతున్నాడు. గత సంవత్సరం ఆగస్టు నుండి ఇప్పటి వరకు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా తాను బ్రతికే ఉన్నట్లు రికార్డులు మార్చి తనకు పెన్షన్ వచ్చేలా చూడాలని వేడుకున్నా అధికారులు కరుణించలేదని వాపోతున్నాడు. గత 8 నెలలుగా పవర్ లూమ్స్ నడవడం లేదని, ఇలాగైతే తాను బతకడం కష్టమని తనని ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నాడు. భీమనాథిని లక్ష్మణ చేనేత కార్మికుల్ని నేను సాధ్యం నడుపుకుంటూ కిరాయి ఉండి బతుకుతున్నాను. నాకు 2014 నుంచి పింఛన్ వస్తున్నది. గత 6 మాసాల నుంచి నా పింఛన్ని కొట్టేసిర్రు. బతికుండంగా చనిపోయినట్టు రికార్డు తీస్తున్నారు. మున్సిపాలిటీకి పోతే ఇంతవరకు మరి నాకు పింఛన్ని రావాలని అంటే కమిషన్కు అప్లికేషన్ పెట్టమని అన్నారు. ఆ అప్లికేషన్ పెట్టుకున్న 2 నెలల నుంచి నాకు ఇంతవరకు ఏ స్పందన లేదు. మరి నేను బతికుండంగా చనిపోయినట్టు రికార్డు చేస్తున్నారు. మరి నేను బతకన్నా లేకపోతే ఇప్పుడు పోయి సావన్నే కన్నా మరి సత్యనన్నా మీరు 2000 పింఛన్ ఇస్తారా? For more videos like this, subscribe Big TV channel.